కృప అంత అధికముగా ఉన్నది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా. ఎవరి ఎడలంట? దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప. అంటే దేవుని యొక్క కృప మన ఎడల, మన కుటుంబాల ఎడల ఉండాలంటే మనం ఏమై ఉండాలంట? ఎవరి ఎడల? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు అటువంటి భయభక్తులు కలిగినటువంటి వారముగా మనం ఉంటామో, ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని యొక్క కృప మన పట్ల అంత అధికముగా, అంత ఉన్నతముగా ఉంటుందని భక్తుడైనటువంటి దావీదు అనుభవపూర్వకంగా ఈ మాట తెలియచేస్తున్నాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అదే మాట ఆయన చెప్తాడు, రండి నా యొద్దకు రండి, నేను మీకు భయభక్తులు నేర్పుతాను అంటాడు. చూడండి 34వ కీర్తన 11వ వచనం మీరు చదివినట్లయితే, యెహోవా యందలి పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు. ఎవరికి నేర్పుతారంటే అనుభవంగా ఉన్నటువంటి వాళ్ళు అనుభవం లేనటువంటి వారికి నేర్పుతారా? టీచర్లు పిల్లలకి నేర్పుతారా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నేర్పుతారా? నేర్పరా? ఇప్పుడు భక్తుడైన దావీదు భయభక్తులు కలిగిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, చాలా హెచ్చైన స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, పిల్లలారా నా యొద్దకు రండి అంటే, పిల్లలు అంటే వయసు పరంగా ఆయన చెప్పట్లా, ఆత్మీయ పరంగా ఆయన చెప్తున్నాడు, ఆత్మీయంగా ఆయన చెప్తున్నాడు. అంటే ఆత్మీయ జీవితంలో ఈయన చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకంటే తక్కువ అనుభవము కలిగినటువంటి వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు, పిల్లలారా వచ్చి నా మాట వినండి, నేను మీకు భయభక్తులు నేర్పేదను. అంటే భయభక్తులు కలిగిన జీవితము ఈ భూమి మీద మనం జీవిస్తే మనం క్షేమంగా ఉంటామని, మనం సుఖంగా ఉంటామని, మనం నెమ్మది కలిగి ఉంటామని, మనం దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటామని లేఖన భాగములో అనేక చోట్ల వ్రాయబడి. కాబట్టి ఈ భూమి మీద నువ్వు సుఖంగాను, నువ్వు క్షేమంగాను, నువ్వు నెమ్మదిగాను, నువ్వు సమాధానకరంగాను జీవించాలి అంటే దేవుని యొక్క కృప నీకు తోడై ఉండాలి. దేవుని యొక్క కృప నీకు తోడై ఉండాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలి. దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవితం జీవిస్తే ఎంతమాత్రం దేవుని యొక్క కృప మనకి తోడై ఉండదు, మనపై ఉండదు. ఇది సత్యం. మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని రకాలుగా మనం మరి ఆలోచించినా కానీ వాక్యమే. వాక్యంలో దేవుడు చెప్పవలసినంత వాక్యం ద్వారా చెప్పేశాడు. కాబట్టి వాక్యాన్ని మనం ఎప్పుడైతే నమ్మి వాక్య ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మన జీవితాల్లో ఏ కార్యమైనా జరుగుతుంది. మనుషులు చెప్పే మాటల వలన ఎటువంటి ప్రయోజనం? మంచరాలకి చింతకాయలు రాలుతాయి అంటారు, చూసావా? రాలుతాయా? రాలు. ఇప్పుడు మనుషులు చెప్పే మాటలకు ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్మినప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు ఏ ఫలాలైనా, ఏ వరాలైనా, ఏ ఫలితాలైనా, ఏ ఆశీర్వాదాలైనా, ఏ వాగ్దానాలైనా, ఎటువంటి మరి దీవెనలైనా మనం పొందుకుంటాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, భయభక్తులు అంటే ఏమిటి? లేకపోతే భయభక్తులు కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? భయభక్తులు కలిగినటువంటి వారు ఏం చేస్తారు? ఎలా జీవిస్తారు?
అనేది మనం తెలుసుకుంటే ఇప్పుడు దేవుని పట్ల మనకు భయభక్తులు ఉన్నాయో లేవో మనకు అర్థమవుతుంది. తర్వాత దాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకోవటానికి, మనల్ని మనము మరి పురుగొల్పుకోవటానికి, వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా చోట్ల చాలాసార్లు ఈ భయభక్తులు అనే దాని గురించి మనం వింటూ ఉంటాం. భయభక్తులు భయభక్తులు భయభక్తులు, భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. సరే, వాక్యానుసారంగా మనము తెలుసుకోవాలి. వాక్యానుసారంగా నువ్వు తెలుసుకుంటే నీకు భయభక్తులు ఉన్నాయా లేవనేది నీకు అప్పుడు అర్థం. 3 విషయాలు నేను చెప్తాను వాక్యానుసారంగా. భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏమిటో, లేకపోతే భయభక్తులు కలిగినటువంటి వారు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో అనే సంగతులు 3 విషయాలు నేను చెప్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండంలోకి రండి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమీ అడుగుచున్నాడు. అసలు భయభక్తులు కలిగినటువంటి వారు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఎలా జీవిస్తారు అంటే ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఏం చేస్తారు వాళ్ళంటే దేవుని మార్గములలో వారు నడుస్తారంట. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏ మార్గంలో నడుస్తారంట? దేవుని మార్గములో నడుస్తారంట. అంటే దేవుని మార్గము అంటే ఏమిటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనాలు, ఇదిగో పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటివన్నీ దేవుని యొక్క మార్గానికి సంబంధించినటువంటి విషయం. దేవుని ఇక్కడ అదే అంటాడు, ఏ దేవుడు ఏమడుగుతున్నాడు నిన్ను అంటే ఇదిగో మరి నీ యొక్క నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక ఇక నీ దేవుడైన యెహోవా నిన్నేమడుగుతున్నాడు అంటే నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తే దేవుని యొక్క వాక్యము నువ్వు ప్రేమిస్తావు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతావు, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటావు, దేవుని యొక్క వాక్యం ప్రకారం నీవు నడుచుకుంటావు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని వాక్యములో ఏముందో నీకు తెలుసు, దేవుని వాక్యంలో ఏం చేయమన్నాడో నీకు తెలుసు, దేవుని వాక్యంలో ఎలా ఉండమన్నాడో నీకు తెలుసు, దేవుని వాక్యములో ఎలా ఉండకూడదన్నాడో కూడా నీకు తెలుసు అన్నమాట. ఇప్పుడు నీవు దేవుని యొక్క మార్గములో నడుస్తున్నావా? అందుకే అదే కీర్తనకారుడు ఏమంటాడంటే మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండవాక అంటాడు. దుష్టులు, పాపులు, అపహాసకులు ఎవరంట? దుష్టులు, పాపులు, అపహాసకులు. నడవక, నిలువక, కూర్చుండక. నడవక, నిలువక, కూర్చుండక. ఎక్కడ నడవద్దు? దుష్టుల మార్గంలో నడవద్దు. ఎక్కడ నిలబడొద్దు? పాపుల మార్గంలో నిలబడు. ఎక్కడ కూర్చోవద్దు? అపహాసకుల మధ్యలో నువ్వు కూర్చోకూడదు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే ఈ లోకములో జీవించేటువంటి
ఈ దుష్టులు ఎవరైతున్నారో, ఈ పాపులైతే ఎవరైతున్నారో, ఈ అపహాసుకులు ఎవరైతున్నారో, ఈ శరీరానుసారులు ఎవరైతున్నారో, ఈ లోకానుసారులు ఎవరైతున్నారో, ఈ శరీర సంబంధమైనటువంటి జీవితం జీవించేవారు ఎవరైతే ఉన్నారో, వారి మార్గంలోకి వెళ్ళకోకుండా, వారి ఆలోచనలో చేరకుండా, వారితో కలిసి ఉండకుండా, వారితో కలిసి జీవించకుండా, వారితో సహవాసం చేయకుండా వీరు ప్రత్యేకంగా ఉంటారు. వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. దేవుని మార్గములో నడుస్తారు. దేవుని మార్గము పరిశుద్ధమైనటువంటి మార్గం. దేవుని వాక్యము పవిత్రమైన వాక్యం. దేవుని యొక్క మాటలు జుంటెతేనే దారల కంటే మధురమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆ శ్రేష్టమైనటువంటి, ఆ దేవుని యొక్క మధురమైనటువంటి ఆ వాక్యములో వ్రాయబడినటువంటి ఆ ప్రతి మాట ప్రకారము ఇదిగో తమ్ము తాము బలపరుచుకొని, తమ్ము తాము శుద్ధి చేసుకొని, తమ్ము తాము ప్రోత్సహించుకుంటూ ఆ వాక్య ప్రకారము జీవించడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఆ రీతిగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఆ రీతిగా నువ్వు నడుచుకుంటున్నావా? ఆ రీతిగా నువ్వు జీవిస్తున్నావా? నీ జీవితానికి మూలాధారం వాక్యం ఉందా? నీ మార్గానికి మూలాధారం వాక్యం ఉందా? నీ ఆత్మీయ జీవితానికి మూలాధారం వాక్యం ఉందా? వాక్యానికి ఇవ్వాల్సినటువంటి, వాక్యంలో ఉన్నటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాలు ఇవన్నీ దేనికి పెట్టంటే మన యొక్క క్షేమం కోసం, మన మేలు కోసము, మన ఆశీర్వాదం కోసము ఆయన పెట్టాడని ఇదిగో వాక్యం ఆయన సెలవిస్తా ఉన్నా. అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చూడండి. 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 16వ వచనం. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీవు అట్లు చేసినలా నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఏమి జరుగుద్దయ్యా? దేవుని యొక్క కట్టడలు, విధులు, ఆజ్ఞలు, శాసనాలు, వాక్యము అనుసరిస్తే, నడుచుకుంటే ఏం జరుగుద్దాయంటే దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుందంట. దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుందంట. దేవుని యొక్క దీవెన వస్తుందంట. దేవుని యొక్క మేలు జరుగుద్దంట. అందుకే 31వ కీర్తన మీరు చదివారు 19వ వచనంలో. 31:19 చదవండి. 31:19 నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి ఆశ్రయిస్తారు, దేవునిపై ఆధారపడతారు. మనుషులను ఆశ్రయం చేసుకొని, మనుషులను ఆధారం చేసుకొని, మనుషులపై ఆధారపడి వారు జీవించరు. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకొని, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఇదిగో దేవునిపై ఆధారపడి దేవుని యందు ఆ రీతిగా భయభక్తులు కలిగి జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు సంపాదించుకుంటారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో రావాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యములో ఏవైతే రాయబడినవో ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు. ఓల్డ్ టెస్టిమెంట్లో 10 ఆజ్ఞలు ఇస్తే న్యూ టెస్టిమెంట్లో 2 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. ఓల్డ్ టెస్టిమెంట్లో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంతటిని ఆయన మరి ఆ సారాంశం అంతా న్యూ టెస్టిమెంట్లోకి వచ్చే వారికి 2 ఆజ్ఞల్లో ఆయన మార్చేసిన 2 ఆజ్ఞలు. ఫస్ట్ ప్లేస్ నువ్వు దేవునికి ఇవ్వాలని, దేవుణ్ణి ప్రేమించాలని, ఆయన సేవించాలని, ఆయన ఆరాధించాలని, ఆయన గణపరచాలని. 2వది ఏమిటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. ఆ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న 10 ఆజ్ఞలు
న్యూ టెస్టిమెంట్కి వచ్చే వారికి యేసయ్య 2 ఆజ్ఞలుగా మార్చేశాడు. ఆ 2 ఆజ్ఞల్లో ఆ 10 ఆజ్ఞలు మిళితమై ఉన్నాయి. ఈ 2 ఆజ్ఞలను అనుసరించినట్లయితే దేవుని యొక్క ఈ వాక్యం అంతా నువ్వు అనుసరించినట్లే లెక్కని అర్థం అనమాట. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో, ఎప్పుడైతే ఆ రీతిగా నడుచుకుంటావో, ఆ రీతిగా వాక్య ప్రకారం నువ్వు జీవిస్తావో, దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో నీవు పొందుకుంటావని ఆ వాక్యం యొక్క అదే అంటాడు. 128వ కీర్తన ఆ మొదటి వచనంలో మనం చదివితే చూడు, 128 మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఎవరు ధన్యులంట? ఎవరు త్రోవలు ఎందు? ఎవరు త్రోవలు ఎందు? ఎవరు త్రోవలు ఎందు? చెప్పండి, ఎవరు త్రోవలు ఎందు? డిఫరెంట్గా చెప్తున్నారు, ఎందుకు అడుగుతున్నారు? ఎవరు త్రోవలు ఎందు? ఎవరు త్రోవలు ఎందు? చూసా, 2 సార్లు అడిగేవారు కన్ఫ్యూజ్ లేకపోయారా? అంటే మీరు కన్ఫ్యూజ్ వాళ్ళు అనమాట. వీళ్ళు 2 సార్లు అడిగేవారు కన్ఫ్యూజ్కి వెళ్ళిపోయారు. ఎవరు త్రోవలు అంటే దేవుడు అంటావు, యెహోవా అంటావు, యేసే అంటావు. దాని మీద నిలబడాలిగా. చూసారా? సరే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ అని. ఏ త్రోవలు? 2 త్రోవలు ఉన్నాయా? ఒకటి దేవుని త్రోవ, రెండోది లోకం సాతాను త్రోవ. 2 మార్గాలు ఉన్నాయి కదా, ఇరుకు మార్గము, విశాల మార్గం. ఇరుకు మార్గంలో ఎవరు ప్రవేశిస్తారు? కొద్దిమంది. విశాల మార్గంలో అనంతమైన మంది. ఇప్పుడు ఇరుకు మార్గంలో 10% వెళ్తే విశాలమైన మార్గంలో 90%. అంటే విశాలమైన మార్గం ఎలా ఉంటుందంటే విశాలంగా ఉంటుంది, నడవటానికి అనుకూలంగా ఉంటుంది, జీవించడానికి అనుకూలంగా ఉంటుంది, సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది విశాలమైన మార్గం. ఇరుకైన మార్గం కష్టంగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది, ఎత్తుపల్లాలుగా ఉంటుంది. కొన్ని చోట్ల ముళ్ళు ఉంటాయి, కొన్ని చోట్ల లోయలు ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఈ ఇరుకైనటువంటి మార్గం ఉంటుంది. అయితే ఇరుకైన మార్గంలో ప్రవేశించేటువంటి వాళ్ళు కొద్దిమందే. అది కష్టమైనా, అది బాధైనా, అది శ్రమైనా, అది అడ్డులు ఆటంకాలు ఎన్ని వచ్చినా ఆ మార్గంలో ప్రయాణించి ముగిస్తే తర్వాత అద్భుతమైన దేవుని యొక్క మరి జీవము కలిగిన ఆశీర్వాదం వస్తుందని ఎరిగినటువంటి వాళ్ళు మాత్రము ఆ ఇరుకైన మార్గంలో నడుచుకుంటారు. విశాలమైన మార్గంలో ఎవరంటే ఎటువంటి కష్టం రాకూడదు, ఎటువంటి బాధ రాకూడదు, ఎటువంటి శ్రమ రాకూడదు, జీవితాంతం ఎంజాయ్ చేయాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శరీర వాంఛలు తీర్చుకోవాలి, శరీర కోరికలు తీర్చుకోవాలి, శరీరపు అలవాట్లు తీర్చుకోవాలి, శరీరపు వ్యసనాలు తీర్చుకోవాలి అనేటువంటి వాళ్ళు ఈ విశాలమైన మార్గంలో మరి ప్రయాణం చేస్తారు. ఇప్పుడు నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? ఇరుకైన మార్గంలో ప్రయాణంలో నువ్వు ఉన్నావా? విశాలమైన మార్గంలో నువ్వు ప్రయాణంలో ఉన్నావా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. అటువంటి వాళ్ళకి ఆ కింద ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ దేవుడు అనుగ్రహిస్తాడని అక్కడ ఆయన సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, లేకపోతే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు, లేకపోతే యేసు ప్రభునందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే, ఏ రీతిగా జీవిస్తారంటే ఆయన మార్గములలో, దేవుని యొక్క మార్గం. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును వెళ్ళడు అని. కాబట్టి ఆ మార్గములో నడుస్తారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి. అది మొదటి మాట. రెండో మాట మనం చూద్దాం, సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు
భయభక్తులు కలిగిండుట, చెడుతనము నసహించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చాలు. రెండోది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంటే చెడుతనానికి దూరంగా ఉంటారు. దేనికి దూరంగా ఉంటారంట? చెడు అనేది నీకు తెలిసినప్పుడు. లోకంలో చెడు అనేది చాలా ఉంది. 90% లోకంలో చెడు అనేది చాలా ఉంది. ఆ చెడు అనే దానికి ఈ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే దూరంగా ఉంటారు. ఆ చెడు అనే దానికి దూరంగా ఉంటారు. అంటే మంచిదాన్ని ప్రేమించేవాడు, మంచిదాన్ని హత్తుకునేటువంటి వాడు, మంచి జీవితాన్ని జీవించేవాడు, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవించేవాళ్ళు చెడుకు దూరంగా ఉంటారు. చెడుకు దూరంగా దేవునిలో ఆనందిస్తారు, దేవుని యందు సంతోషం కలిగి ఉంటారు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారు, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటారు. దేవుని చిత్తానుసారముగా ఈ లోకములో జీవించడానికి వారు ఇష్టపడతారు. దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానిని, ప్రతి చెడు, ప్రతి అలవాటు, ప్రతి అక్కర, ప్రతి ఆకర్షణ, సమస్తమైన వాటికి లోబడిపోయి వాటి ప్రకారం వారు జీవించి దేవుని యొక్క కృపకు వాళ్ళు దూరం అయిపోతారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడును అసహించుకుంటారు. చూడండి, 97వ కీర్తన చూడండి. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును ఏం చేయాలంట? మనం అసహించుకోవాలంట. చెడుతనాన్ని మనం చెడు పనులు మనం అసహించుకోవాలంట. చెడు సంభాషణ మనం అసహించుకోవాలంట. చెడు క్రియలకు దూరంగా ఉండాలంట. చెడ్డ మనుషులకు దూరంగా ఉండాలంట. చెడు సావాసానికి దూరంగా ఉండాలంట. నువ్వు కాపాడబడాలి అంటే, నీ ఆత్మీయత కాపాడబడాలి అంటే, నీ పరిశుద్ధత కాపాడబడాలి అంటే, నీ విశ్వాసం కాపాడబడాలి అంటే, దేవుల్లో నీ యొక్క భక్తి జీవితం కాపాడబడాలంటే చెడుతనానికి దూరంగా మనం ఉండాలి. చెడుతనాన్ని మనం అసహించుకోవాలి. చెడ్డ క్రియలను, చెడ్డ అలవాట్లను, చెడ్డ లక్షణాలు, చెడ్డ స్వభావం కలిగినటువంటి వారికి నువ్వు దూరంగా ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం చూడండి, 16వ వచనం చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు, యోచించు హృదయమును, కీడు చేయడం త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. వీళ్ళంటే దేవునికంట అసహ్యం అంట. దేవునికి అసహ్యమైనవి ఇదిగో 6 కలవు అంటాడు. ఏమిటంటే ఇదిగో ఇవన్నీ చెప్తున్నా. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, ఆలోచనలు కలిగిన హృదయము, కీడు చేడు త్వరబెట్టి పరుగులెత్తే పాదాలు, లేని వాటిని పలికి అబద్ధ సాక్ష్యాలు, తర్వాత అన్నదమ్ములలో జగడాలు పుట్టించేటువంటి వారు. వీళ్ళంటే దేవునికి అసహ్యం అంట. ఈ కార్యాలు కలిగినటువంటి వాళ్ళు అంటే దేవునికి అసహ్యం అంట. వాటిని దేవుని యొక్క ప్రశ్నలు అవన్నీ చెడుతనానికి సంబంధించి, చెడు కార్యాలకు సంబంధించి, చెడు లక్షణాలకు సంబంధించి, చెడు విషయాలు అవన్నీ లోకానికి సంబంధించి శరీరానుసారమైనటువంటి వారు ప్రవర్తించేటువంటి క్రియలు, గుణాలు కలిగినటువంటి ఇదిగో లక్షణాలు అవి మనకు ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మంచినే ప్రేమించాలి, మంచితనమే కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, పవిత్రతను కలిగి ఉండాలి.
అదే తప్ప లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించిన వాడంట దేవుని యొక్క ప్రేమకు ఎంత మాత్రము అర్హుడు కాడు అంటాడు. అదే మొదటి యోహను రాసిన పత్రికలో ఆ 2వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తే, శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబము అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంట? లోకము నుంచి వచ్చినాయి అంట. లోకము దాని ఆశ నశించిపోవును గాని దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము. ఏది దేవుని చిత్తం అంటే పరిశుద్ధత కలిగి ఉండుట దేవుని చిత్తము. దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించుట దేవుని చిత్తము. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించుట దేవుని చిత్తం. ఇవన్నీ దేవుని చిత్తం. ఈ దేవుని చిత్త ప్రకారము, దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఈ దేవుని చిత్త ప్రకారము నెరవేర్చేటువంటి వారు నిరంతరం ఉంటారంట. కానీ ఈ లోకంలో, పరలోకంలో ఈ శరీరానుసారంగా, నేత్రానుసారంగా, జీవపుడంబానుసారంగా జీవించేటువంటి వాళ్ళంట ఈ లోకం నుంచి వచ్చేటువంటి వాటిగా మాట్లాడవాడు. ఈ లోకం నుంచి వచ్చేటువంటి ఈ క్రియలను అపేక్షించేవాళ్ళు కానీ, వాటిని అనుసరించేవాళ్ళు కానీ, వాటిని ప్రేమించేవాళ్ళు కానీ, వాటికి లోబడేటువంటి వారు కానీ ఎంత మాత్రము దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి అర్హులు కాదు అనే సంగతి ఈ ఉదయకాల సమయమందు, మధ్యాహ్న కాల సమయమందు మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనానికి దూరంగా ఉంటారు. చెడుతనానికి, చెడు మాటలకి, చెడు కార్యాలకి, చెడు సావాసాలకి కర్రేది మీరు అందరు రండి, అక్కడ రండి, లేండి, అక్కడే కూర్చోండి, అక్కడ రండి, నా ఎదురు కూర్చోండి, లేండి, బైబిల్ పట్టుకుని లేండి, మూలికి లేండి, కూర్చోండి. ఆ డ్రమ్ములు అడ్డంది. మీ చేతిలో బైబిల్ ఏది? బైబిల్ ఏమైనా మీ చేతిలో బైబిల్ ఏం తెచ్చుకోవాలా? బైబిల్స్ ఏం తెచ్చుకోవాలా? డ్రమ్ములు తాగుబాకండి, కంజర్లు తాగుబాకండి. దూరం కూర్చోండి, దూరం కూర్చోండి. ఒకరి ముఖంలో ఒకరు చూడబాక. నన్నే చూడండి మీరు. ఒకరి ముఖంలో ఒకరు చూసుకోబాకండి. పక్కన టచ్ చేయటం కానీ, టచ్ చేయబాక. దూరం కూర్చోండి. వాళ్ళకి తగలబాకండి. నా మాట వచ్చే ఆదివారం మీ అందరికి గిఫ్ట్లు ఇస్తాను నేను. స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను. దూరం కూర్చోండి. తగలబాకండి. ఓకే? ఏం చెప్తున్నా ఇప్పుడు? చెడు సావాసాలకు కానీ, చెడ్డ మాటలు మాట్లాడేటువంటి వారితో కానీ, చెడు పనులు చేసేవారికి కానీ, వారికి దూరంగా మనం ఉండాలి. అప్పుడు నీ ఆత్మీయతను కాపాడుకుంటావు, నీ భక్తిని కాపాడుకుంటావు, నీ పవిత్రతను కాపాడుకుంటావు, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను కాపాడుకుంటావు. అది లేకపోతే అందరి వల్ల లోకంలో కలిసిపోతే, అందరితో కలిసిపోయి కొద్దిసేపు దేవునిలో, కొద్దిసేపు లోకంలో ఉంటే నీ యొక్క భయభక్తులు కలిగిన జీవితం మలినమైపోయి ఏమాత్రం ప్రభావము లేనటువంటి, ప్రత్యేకత లేనటువంటి, ఏ ఆశీర్వాదము లేనటువంటి, ఏ అభిషేకం లేనటువంటి ఒక మామూలు నామకార్థమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించాలి తప్ప ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. మీరు గమనించినట్లయితే చెడుతనమును విసర్జించిన వాడు ఎవరు? చెడుతనమును విసర్జించిన వాడని వాక్యంలో రాయబడి ఎవరు? చూపించు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువు.
తీయండి బైబిల్స్ తీయండి అందరూ. నువ్వురా, అక్కడ కూర్చున్నావే, నేను ఎక్కడ కూర్చోమన్నాను? ఈ టీపై నాకు అడ్డంగా ఉంది విజయ్, ఇది నాకు అడ్డంగా ఉంది. ఈ టీపై ఈ పక్కనన్నా ఇక్కడికన్నా పెట్టాలి. రా జాన్ రా, ఇక్కడ పెట్టు, ఇదిగో ఇక్కడ. ఇక్కడైతే అస్సలకి మోసం వచ్చేటట్టు ఉంది, ఇక్కడైతే అస్సలకి మోసం వచ్చేటట్టు ఉంది. ఇంకా పక్క పెట్టు. ఆళ్ళకడ్డం ఆ మూల పెట్టు. జాగ్రత్త, పిల్లలతో జాగ్రత్త. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చదువు, ఇప్పుడు చదువు. బూజు దేశమునందు ఒక మనిషి ఉండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేసిన వాడంట? చెడుతనమును విసర్జించినవాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడయుండి, అంటే భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటాడంటే ఎటువంటి చెడుతనం అనేది ఉండదు, చెడు లక్షణాలు అనేవి ఉండవు, చెడు గుణం అనేది ఉండదు, చెడు మనస్తత్వం అనేది ఉండదు. యోబు అనే భక్తుడు ఆ రీతిగా ఆశీర్వదించబడటానికి, ఆ రీతిగా గొప్పవాడిగా ఎంచబడటానికి మా ఇంటికి వెళ్ళిన తర్వాత అవసరమైతే వాష్ చేసివు. ఏనండి, వాక్యం ఏనండి. చెడుతనాన్ని అతడు ఆశీర్వదించబడ్డ కారణం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడంట. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ సాతానుడు సాక్షి చెబుతాడు, నువ్వు అతని చేతి పనులన్నిటి నువ్వు ఆశీర్వదించావు కదా ప్రభువా, అందుకే వాడు గొప్పవాడయ్యాడు అంటాడు. గొప్పవాడు అవటానికి ఊరికే గొప్పవాడు కాల, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. చెడు మాటలు, చెడు అలవాట్లు, చెడు స్వభావము, చెడు బుద్ధి, చెడు కార్యాలు, చెడు పనులు, చెడు సావాసము ఏమీ లేవు అతనిలో. దేవుడు అందుకే అతన్ని ఆశీర్వదించాడు. అందుకే అతను గొప్పవాడయ్యాడు. గొప్పవాడైన తర్వాత మళ్ళీ అన్నీ ఏమన్నా వచ్చినాయి అలవాట్లు అంటే ఏరాలా, ఇంకా పెరిగిందే తప్ప భక్తి తగ్గల. నువ్వు ఆశీర్వదించబడిన కొలది, నువ్వు అభివృద్ధి చెందిన కొలది ఇంకా భక్తి పెరగాలి, కానీ భక్తి తగ్గడు. ప్రతిరోజు అరుణోదయం లేచి ప్రార్థన చేసేవాడు, తెల్లవారుజామునే లేచి దేవుని సన్నిధిలో మోకరించేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? అటువంటి మంచి లక్షణం కలిగి ఉంటారు, అటువంటి మంచి స్వభావం కలిగి ఉంటారు. చెడు అనేది లేకుండా, చెడు స్వభావం అనేది లేకుండా, చెడుతనం అనేది లేకుండా వారు ఎల్లప్పుడూ మంచి బుద్ధి కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి మాటలు కలిగి, మంచి ఆలోచనలు కలిగి, మంచి జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అది రెండోది. మూడోది మనం చూద్దాం, అదే సామెతల గ్రంథం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంటే వారు ఎలా ఉంటారు? మొదటేమో దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క విధుల్లో నడుస్తాడు. రెండోది చెడుతనానికి దూరంగా ఉంటాడు. మూడోది చూడండి, 2వ వచనం 14:2, సామెతలు 14:2. యథార్థముగా ప్రవర్తించువాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూడోది ఏంటంటే యథార్థంగా ఉంటాడు. యథార్థముగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడంట? యథార్థత ఉంటుందండి. కపటం అనేది, అబద్ధం అనేది, మోసం అనేది వారి హృదయాల్లో ఉండదు, వారి జీవితాల్లో ఉండదు. యథార్థంగా ఉంటారు. నీలో యథార్థత ఉందా? నీలో ఏమైనా కపటం ఉందా? ఏమైనా అబద్ధాలు ఉన్నాయా?
ఏమైనా మోసం ఉందా? ఒకవేళ ఏమన్నా ఉంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన స్థితిలో లేవు. నువ్వు యథార్థం ఉంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన స్థితిలో ఉన్నట్లే. నేను చెప్పే మాట కాదు, కానీ దేవుని వాక్యం అలా బోధిస్తూ ఉంది. మనం యథార్థవంతులు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్దాం రండి. త్వరగా నేను ముగించేస్తాను. మొదటి రాజుల గ్రంథం యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. 3వ అధ్యాయం 6వ వచనం చదవం. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేవుని స్తోత్రం చెబుదాం సరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు గురించి, తన తండ్రి అయిన దావీదు గురించి కుమారుడైన సొలొమోను దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ ఎడల నీతి కలిగి యథార్థమైన హృదయం కలిగి జీవించాడు కాబట్టి నా తండ్రిని నువ్వు ఆశీర్వదించావు. నా తండ్రి తర్వాత ఆ సింహాసనము శత్రువుల చేతిలోకి వెళ్ళకోకుండా నన్ను కూర్చోబెట్టావు. ఇలా దావీదుకు చూపిన శాశ్వత కృపను ఇదిగో మరి చూపిస్తానని దేవుడు లేఖనాల్లో రాసిన ప్రకారము ఎప్పుడైతే దేవుని సంఘము, దేవుని ప్రజలు దేవుని ఎడల యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి యథార్థమైన హృదయము కలిగి ఎవరైతే జీవిస్తారో వారి పట్ల దేవుని యొక్క మహాకృప ఉంటుందనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కృప నీ మీద, నీ పిల్లల మీద, వారి పిల్లల మీద, వారి పిల్లల మీద, తరతరాలుగా దావీదు మీద ఏ రీతిగా దేవుని యొక్క శాశ్వతమైన కృప ఉన్నదో అదే శాశ్వతమైన కృప నీ పైన, నీ కుటుంబం మీద, వారి పిల్లలు తరతరాలుగా కృప అలా కొనసాగాలి అంటే దేవుని ఎదుట, దేవుని ఎడల యథార్థమైన హృదయము కలిగిన వారుగా మనం ఉండాలి. యథార్థత లేకపోతే దేవుని ద్వారా ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుకోవాలి. ఎందుకంటే ఆయన సమస్తం మనం చూసే దేవుడు కాబట్టి, సమస్తం మనం చూస్తున్న దేవుడు ఆయన. అందుకే చూడండి, 14వ కీర్తన 2వ వచనం మీరు చదవండి. అక్కడ అంటాడు, 14వ కీర్తన 2వ వచనం చూడండి. 14:2 వివేకము కలిగి దేవుని వెదుగువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి ఎవరిని పరిశీలించాడంట? నరులంటే ఎవరమ్మా? ఎవరు నరులంటే? మనమేనా? చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం చూడండి, 3వ వచనం చదవండి. యెహోవా కన్నును ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి. దేవుని యొక్క కనుదృష్టి అంతా ఎక్కడుందంట? అంతా. అంటే లోకం అంటే ఎవరు? మనమేగా. లోకంలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, రకరకాలైన మనుషులు ఉన్నారు. వాళ్ళందరినీ దేవుని కన్నులు చూస్తున్నాయి. దేవుని కళ్ళు అందరూ మనల్ని చూస్తున్నాయి, గ్రామంలో అందరిని చూస్తున్నాయి, బయట గ్రామంలో అందరిని చూస్తున్నాయి. ఇదిగో ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అన్ని కోట్ల మందిని దేవుని యొక్క కనుదృష్టి ప్రతినిత్యము చూస్తూనే ఉన్నాయి. అందులో మంచివారెవరో చెడ్డవారెవరో కూడా ఆయనకి తెలుసు. యథార్థవంతులు ఎవరో యథార్థవంతులు కాదు ఆయనకి తెలుసు. కాబట్టి యథార్థవంతులు ఎవరో వారిని పరిశీలించి పరీక్షించి వారి యథార్థతను చూచి వారు ఏ రీతిగా దేవుని యందు యథార్థవంతులుగా నీతిమంతులుగా వారు జీవిస్తున్నారో వారి నీతిని బట్టి, వారి యథార్థతను బట్టి, దేవునికి వారు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి, దేవునికి వారు చూపించేటువంటి ఆ భయభక్తులు బట్టి దేవుడు వారిని మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కానే కాదు.
వారి పట్ల తప్పకుండా ఆయన కృప చూపిస్తాడు. తప్పకుండా కృప చూపిస్తాడు. యథార్థత అనేది మనం కలిగి ఉండాలి. ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, ఎవరి ముందైనా కానీ యథార్థమైనటువంటి హృదయము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. నీలో యథార్థత లేకపోతే దేవుడు కొట్టేస్తాడు, లెక్కలోంచి తీసేస్తాడు లెక్కలోంచి. అందుకే ఆయన అంటాడు 15వ కీర్తనలో మనం చదివితే, 15వ కీర్తన మొదటి వచనం చదువు. యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆ యథార్థమైన ప్రవర్తన కలిగి. ఏ ప్రవర్తన అంటే దేవుని గుడారం ఎదుట, దేవుని పర్వతం ఎదుట, దేవుని సముఖమందు, దేవుని రాజ్యములో, దేవుని యొక్క కృప ఎదుట ఎవరు నిలబడగలుగుతారో తెలుసా? ఎవరైతే యథార్థవంతులుగా, యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వారిగా ఎవరైతే జీవిస్తారో, ఉంటారో, వారు మాత్రమే ఇదిగో దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలరు. మనలో దోషాలు ఉంటే ఆయన నిలబడలేం. ఆయన ఆశీర్వాదం మనం వారసులు కాలేం. ఆయన రాజ్యానికి మనం అర్హులము కాలేం. అందుకే ఆయన అంటాడు, ఇదిగో మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. మొదటి యోహాను 3:19 చూడండి. మొదటి యోహాను దేవుడు అంట దేనికంటే అంట అధికుడంట, మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందు. ఏదైతే, ఏ దోషమైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ బలహీనత అయితే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ చెడు అలవాటు అయితే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ రిమార్క్ అయితే నీకు ఆటంకం కలుగు చేస్తుందో, నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో, నీ సంఘ జీవితంలో దేవుని ఎదుట నువ్వు ధైర్యముగా నిలబడకుండా చేసేటువంటి ఆ బలహీనత ఏదో దాన్ని నువ్వు పట్టుకుని ఏం చేయాలి తెలుసా? దాన్ని తీసేయాలి. అందుకే పనికిరాని తీగల్ని తీసేయాలంట. ఆయన పనికిరాని తీగల్ని తీసేసి కాల్చేసి బయట పారేస్తాను. దేవుని ఎదుట నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉండవు తెలుసా? ఎటువంటి రిమార్కు లేకుండా నువ్వు మరి పరిపూర్ణమైన యథార్థమైన మనసు కలిగి నువ్వు ఉన్నప్పుడు దేవుని ఎదుట చక్కగా నువ్వు నిలబడగలుగుతావంట, ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావంట, దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసుడుగా నువ్వు ఉండగలుగుతావంట. కాబట్టి యథార్థత అనేది క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి మరి గుణము. ఆ గుణాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే ఆ యథార్థతను కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాళ్ళు యథార్థవంతులుగా జీవించలేరు, యథార్థవర్తనులుగా ఆయనలో కొనసాగలేరు. ఇది సత్యం అన్నమాట. కాబట్టి ఇంకొక మాట, మనం ఈ 3 మాటలు, మొదటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంట? ఆయన మార్గములో నడుచుకుంటారు. రెండోది చెడుతనానికి దూరంగా ఉంటారు. మూడోది యథార్థముగా ప్రవర్తిస్తారు. వీటన్నిటికీ మనకి రోల్ మోడల్ ఎవరో తెలుసా? హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. 5:7 మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. చూసారా, యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఎలా ఉన్నాడు చూడండి. అక్కడ అలా ఉండి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడింది. శరీరధారి అయిన దిన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. కాబట్టి యేసు ప్రభు భూమి మీద ఏ రీతిగా భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొని
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటానికి నేను రాలేదన్నాడు కదా. నెరవేర్చడానికి నేను వచ్చాను, కొట్టివేయడానికి నేను రాలా. అలా జీవించి ఆయన భయభక్తులు కలిగి ఉండి అంగీకరించబడ్డాడంట. నువ్వు అంగీకరించబడాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే, దేవుని యొక్క కృపకు నువ్వు యోగ్యులుగా ఎంచబడాలంటే ఈ 3 విషయాల్లో నువ్వు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయన మార్గంలో నడుస్తారు తప్ప లోక మార్గములో, సాతాను మార్గంలో, విశాలమైన మార్గంలో వారు నడవటానికి ఇష్టపడరు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని అసహించుకుంటారు, చెడుతనానికి దూరంగా ఉంటారు తప్ప చెడుతనము జరిగించే వారితో కలిసి వారు జీవించటానికి ఇష్టపడరు. మూడోది యథార్థత కలిగి వాళ్ళు జీవిస్తారు. ఎక్కడ మాట తప్పరు, ఎక్కడ అబద్ధం, ఎక్కడ మోసం, ఎక్కడ కపటం, ఎక్కడ అన్యాయం, ఎక్కడ అక్రమం అనేది వారి జీవితాల్లో ఉండదు. వారు యథార్థవంతులుగా భూమి మీద జీవించినంత వరకు వారి యథార్థతను కాపాడుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ 3 లక్షణాలు కలిగి ఉంటారు. ఈ 3 లక్షణాలు నీలో ఉన్నాయో లేవో నువ్వు పరిశీలన చేసుకో. లేకపోతే సరి చేసుకుని ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడటానికి ఆ 3 గుణాలు కలిగి ఉండటానికి నీవు ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. మా ప్రభువానికి స్తోత్రాలు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో యెహోవా యందు భయభక్తులు గలవారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని 103వ కీర్తన 11వ వచనం ద్వారా నువ్వు తెలియచేసినందుకే వందనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన మార్గములలో నడిచెదరని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని అసహించుకుంటారని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు యథార్థవంతులుగా జీవిస్తారని 3 శ్రేష్టమైన మాటలు ఈరోజు మాకు తెలియచేశాం. మా ఆత్మీయ విశ్వాస జీవితంలో మేము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ మార్గంలోనే మేము నడుచుకుంటాం, నీ వాక్యానుసారంగా మేము జీవిస్తాం. మేము భయభక్తులు కలిగినటువంటి వారమైతే చెడుతనానికి దూరంగా ఉంటాం, చెడు మాటలకు దూరంగా ఉంటాం, చెడు సావాసానికి దూరంగా ఉంటాం. మేము భయభక్తులు కలిగి ఉన్న వారమైతే అయ్యా నీ కృపకు యోగ్యులుగా మేముంటూ నీ నామాన్ని మహింపరిచే వారంగా మేము ఉండటానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడ అబద్ధం చెప్పకుండా, కపటము మోసం అనేది మాలో లేకుండా యథార్థవంతులుగా మేము జీవిస్తామని ఈ 3 శ్రేష్టమైన మాటలు మాకు తెలియచేశాం. ఈ 3 మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని ఆ రీతిగా మేము జీవిస్తూ నీ కృపకు యోగ్యులుగా ఎంచబడి దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప ఎంత గొప్పగా ఉంటుందో అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మా జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరూ పొందుకోలాగున సహాయం చేయమని, విన్న వాక్యం వ్యర్థము కాకుండా మంచి నేల పండు విత్తనం వలె 100 ఆత్మీయంగా ప్రతి ఒక్కరు ఫలించినట్లుగా సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.